నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిజంగానే యాక్షన్ తీసుకోబోతున్నారా లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే వీళ్ళు పార్టీ మారి చాలా నెలలవుతోంది. ఇప్పుడెందుకు ఈ చర్చ తెర మీదకి వచ్చింది అంటే అందుకు కారణం సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు. సుదీర్ఘకాలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. పలుమార్లు విచారణలు జరిపిన ధర్మాసనం స్పీకర్ 3 నెలల్లో ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవలే తీర్పు వెల్లడించింది. దీంతో ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇందులో ముగ్గురుపై మాత్రం వేటుపడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు మీదనే ఎందుకు వేటుపడే ఛాన్స్ ఉందంటే టెక్నికల్ గా వీళ్ళు కొంత ఇన్వాల్వ్ అయ్యారు. ఆ ముగ్గురు కూడా మెంటల్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే మిగతా 7 ఎమ్మెల్యేలు కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉప ఎన్నికలు ఏ నియోజకవర్గాల్లో రాబోతున్నాయనే విషయానికి వస్తే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఈ 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని అంటున్నారు. మొదటగా 3 ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి మిగతా 7 సంగతి ఏంటి అంటే ఇప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ జారీ చేసిన విప్ ను ఫాలో కావాలని చెప్పి కొంతమంది మంత్రులు, సీనియర్ నాయకులు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఏం జరిగినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా సమాచారం. శ్రీహరి కావచ్చు, మిగతా 2 దానం, తెల్లంలో పార్టీ మారిన తర్వాత అధికార పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పాల్గొన్నారు. దానం అయితే ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేశారు. కడియం, తెల్లం వెంకట్రావులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పాల్గొనడం బీఆర్ఎస్ కు ప్లస్ అయింది. కాబట్టి ఈ ముగ్గురుపైన వేటు తప్పదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా కూడా స్పీకర్ ప్రసాద్ పై ఉంది. ఆయన ఇప్పటి వరకు ఎక్కడా స్పందించింది లేదు. ఒకవేళ ఈ 3 నెలల్లోపు కూడా నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ బీఆర్ఎస్ నాయకులు సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అలా అయితే పోచారం శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్నారు. మరి ఆయనపై కూడా స్పీకర్ చర్యలు తీసుకుంటారా? దీనిపై కూడా బీఆర్ఎస్ ప్రశ్నించే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయం ఏంటి? నిజంగానే చర్యలు తీసుకుంటారా, లేకపోతే 3 నెలలు కాలయాపన చేసి ఇంకా విచారణలోనే ఉందని చెప్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ 3 నెలల్లో ఏం జరగబోతోంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.